రాధాకృష్ణ రావయ్యా, దగ్గరికి రావయ్యా. ఎప్పుడు చూసినా సంకలో బ్యాగ్ ఎందుకయ్యా? రే కృష్ణ, నేను అసలు బొత్తిగా నమ్మలేదు మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు. కానీ నువ్వు గట్టోడివే, సాధించేశావు. నీలాంటి వాడిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడనే లేదు. నువ్వు మంచోడురా, నీలాగా ఎవడో ఉండడురా. నువ్వు చెప్పినట్టుగానే అన్ని ప్లాట్లు అమ్మేసి ఇచ్చేసావు కదా. తెల్లారితే అక్షయ తృతీయ లేదా నా పుట్టినరోజా ఏంటో అర్థం కావడం లేదు. అంత సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉండండి సార్. కొనుక్కున్న ప్రజలందరికీ పత్రాలు రేపే రిజిస్టర్ చేసిస్తున్నాం. అదైపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ నాతోనే ఉండాలి. నువ్వు నాతోనే. వదిలేసి ఎస్కేప్ అయ్యావో నేను కొట్టేస్తాను, జాగ్రత్త. గ్లాస్ ఖాళీగా ఉందేట్రా, మందు వేసుకో. సార్ వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఎంతవరకు ఎప్పుడు తాగలేదు? లేదు సార్, చిన్నప్పుడు ఎప్పుడో తాగాను, 1-2 సార్లు కళ్ళు తాగాను. లోకల్లో ఉన్న అన్ని పెద్ద వ్యాపారాలు ఇలా గ్లాసుల్ని గుద్దే మొదలెడుతున్నారు. కలిసి తాకపోతే వ్యాపారం డెవలప్ అవ్వదు. తాగు అన్నా, ఆలోచించక తాగనా. నువ్వు రాధాకృష్ణ తాగు. అలవాట్లేదు సార్. తాగి ఓవర్ అయ్యిందనుకో, ఎక్కడే మన రూమ్ ఉంది, నువ్వు పడుకోవచ్చు, తొరలొచ్చు. తాగు. లేదు సార్, నాకు కొత్త చోటైతే నిద్ర పట్ట సార్, ఇంటికి వెళ్తాను సార్. అలాగే ఇంటికి పోవచ్చు. తాగు, ముందు తాగు. Cheers. అంతే అన్న. ఎలా ఉంది మందు? పార్ట్నర్, ఇంకో రౌండ్ పోయింది పార్ట్నర్. చూసావా? అది అన్నా, ఇల్లు వచ్చేసిందన్నా. అన్నా, మన ఇల్లు వచ్చేసిందన్నా. నా ఇల్లే కదా. అవునన్నా. నువ్వే తాగున్నావు, జాగ్రత్త పోరా. పోరా. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళానా. తాగుపోతే తవా. సావిత్రి, సావిత్రి. తాగొచ్చారా? అవును, గొప్పోళ్లతో. ఏంటి కొత్త అలవాటు? రాను మీ ప్రవర్తన ఏం బాలేదు. నా పిల్లల్ని పెద్ద స్కూల్లో చేర్పించబోతున్నా. నాకు ఇది నచ్చలేదండి. ఏది నచ్చలేదు? నేను పైకి రావడం నచ్చలేదా? ఇలా చూడండి, తప్పుగా పైకి రాకూడదు. ఎదుటి వాళ్ళ డబ్బు మనకెందుకండి? కోప్పడకే. నాకు ఈ వాసన నచ్చలేదు. పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? బయట అరుగు మీదే కూర్చోండి. ఏయ్, నేను పెద్ద వ్యాపారవేత్తనే, నాకు మర్యాద ఇవ్వవే. సావిత్రి, ఈ రాత్రికి బయట పడుందండి, అప్పుడే ఇంట్లో వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. సావిత్రి, ఇంటికి వచ్చే లక్ష్మిని వద్దనకే, తర్వాత బాధపడతావు. రండి రండి. నమస్కారం. నమస్కారం. కాసేపట్లో మొదలు పెడతాం. నమస్కారం. నమస్కారం. సరే సార్, వీటికి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళారా? డాక్యుమెంట్స్ అన్ని ఎవరు చెక్ చేస్తారు? ఇట్రా అన్నా. సరే వెళ్ళండి, త్వరగా రండి. వస్తానా? ఏమైపోయారా? బాత్రూమ్ వస్తుంది, తోడొస్తావా? కార్ అక్కడుందన్నా. ఇక్కడున్న అతను ఆయన ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారే. ఎప్పుడు వెళ్ళారు? రిసెప్షన్లో అడగండి, చెప్తారు. చెప్పండి సార్. రూమ్ నెంబర్ 209లో మాధవన్ సార్ అని ఉండాలి. అవునండి, ఆయన మా లాంగ్ టైం కస్టమరే.
ఈ రోజు ఉదయం 8 గంటలకే చెక్అవుట్ చేశారు. 8ంటికి వెళ్ళిపోయారా? బాబు రియల్ ఎస్టేట్ మాధవనా? ఇది చెప్పకుండా వెళ్ళిపోయారా? ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోయారే. పొన్నెక్కలలో ఉన్న స్థలాన్ని చిల్లరగా అమ్మకుండా మన తెనాలి రమణకి మొత్తంగా అమ్మేసి వెళ్ళిపోయారే. నీకు తెలీదా? మళ్ళీ వచ్చే నెల వస్తానని చెప్పారు. చాలా సంతోషంగా వెళ్ళారు. ఇంతలా మోసం చేస్తాడా? నా దగ్గర కారు ఉందనే నాకు ఉద్యోగం ఇచ్చాడన్నా. ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎవరికి తెలుసు. అన్నా, నువ్వు ఊళ్ళో లోపలికి వెళ్ళకన్నా, నిన్ను కొట్టి చంపేస్తారు. ఊరు జనం మొత్తం నన్ను నమ్మి డబ్బులు ఇచ్చారా? వాళ్ళకేం సమాధానం చెప్పాలి? మనోడు కదా అని నీ మాట అక్కడ ఎవరూ వినిపించుకోరన్నా. ఓ కుమ్ము కుమ్మి పోలీసులకు అప్పగించేస్తారు. పేపర్లో పేరు పడుద్దన్నా, పరువు పొద్దన్నా. నువ్వు తలెత్తుకుని తిరగలేవు. ఊళ్ళోకి వెళ్తే ఒకటి డబ్బుతో వెళ్ళాలి, లేదా ఆ మాధవాన్ని తీసుకువెళ్ళాలి. నువ్వేం దిగులు పడకన్నా. కేరళ కావలంలో వాడి ఇల్లుంది. నేను అక్కడికి వెళ్ళాను కూడా. కళత్తిల్ మాధవన్ అని అడిగితే చెప్పేస్తారు. వాడి ఇంటి పేరు అదేనన్నా. అన్నా, వేరే ఏ తప్పు నిర్ణయం తీసుకోకన్నా. సావిత్రి, త్వరగా. ఆ స్థలాలతను మీరు ఏం చేసి తగలడ్డారు? 4 సార్లు పోలీసులు ఇంటికొచ్చి వెళ్లారు. నేను ఇంట్లో ఉంటే వస్తారు. ఆ చూపేంటే అలా చూడకు. నా బలమంతా పోతుందేమోనని భయం వేస్తోంది. ఊరోళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బుని ఏం చేశారు? అర్థం కావట్లేదు. నాకు తెలుసు. మీరు లాడ్జిలో రూమ్ వేసింది, జల్సా చేసింది, ఆ చండాలో మొత్తం నాకు తెలుసు. తప్పుగా అనుకుంటున్నావు సార్. ముట్టుకోకండి. మీకు మంచి భార్యగా నిజాయితీగా నేనున్నాను. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగొచ్చి నన్ను ముట్టుకోకండి. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా నీ మొగుడు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవి అంటే ఏం చేస్తావే? చీపురు కట్ట తిరగేస్తాను. నన్నడిగి డబ్బిచ్చారా ఏంటి? అడుగుతారంట. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. చాలా భయంగా ఉంది నాన్న. అందరూ వచ్చి గొడవ చేస్తున్నారు. అమ్మ పాపం నాన్న, పోలీస్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఇది మీ ఇల్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు, అమ్మ, చెల్లాయి ఇల్లు వదిలి వెళ్ళకూడదు. అర్థమైందా? సరే నాన్న. బంగారం, నాన్నకు మనసు బాలేదు, పరిగెత్తబోతున్నాడు.
మనసు బాగాలేకపోతే ఏం చేయాలి? పరిగెట్టాలి. పరిగెడితేనే బాగుంటుంది. మరి పరిగెత్తనా? బాగా పరిగెట్టు నాన్న. నాన్నకు ముద్దు పెట్టు. ముద్దు పెట్టు. నాన్న ముద్దు పెట్టు. రాదండి. బాగా పరిగెత్తనా? చెప్పండి. బాగా పరిగెట్టు నాన్న. వేగంగా పరిగెట్టు. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? స్టేషన్కి వెళ్ళి సమస్యని పరిష్కరించే పని చూడండి. నెత్తి నోరు మొత్తుకున్నాను, విన్నారా? సార్, మాధవన్ సార్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. నేను గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను. മാധവൻ സാർ ఉన్నారా? എവിടുന്ന് വരുന്ന പറഞ്ഞേ? గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను. ഓ, മാധവൻ ഇവിടെ ഇല്ല. ഒരു വർഷമായി അവൻ ഇവിടെ വന്നിട്ട്. വന്നാ ഞാൻ പറയാം.